ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత దేవుని దాసులు ఒక మాట చెప్తూ వచ్చారు. వాక్యం వినటం నేర్చుకోండి. వాక్యం ఎలా వినాలో వినటం, దేవుని మాట, ఇదంతా కూడా మరి సర్వాధికారి అయిన దేవుడు ఆయన మాటలను పొందుపరిచిన పుస్తకం ఇది. ఏ మనుషుడు రాసింది కాదు, మానవ జ్ఞానంతో ప్రేరేపించబడిన మాటలు కాదు, ఆత్మచేత ప్రేరేపించబడిన మాటలు ఇవన్నీ. ఈ మాటలు దేవుడు మనకందరికీ, ఇది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ధన్యులు. ఎందుకంటే భూమి ఆకాశం గతించిపోతుంది, కానీ ఆయన మాటలు నిలిచి ఉంటాయి. ఆ మాటలు కలిగిన పుస్తకం మనకి 100, 200, 150 రూపాయలని మనకి లభిస్తాయి. కానీ వీటిని చాలా అలా సెల్ఫ్లో అలా పడేస్తూ ఉంటాం అంతే. వీటి విలువ మనకు తెలియదు, కానీ ఒకనొక సమయం వస్తుంది, ఇదే వాక్యం కోసం మరి సముద్రాలు దాటుతారంట. ఆ భూమి మీద సంఘం ఉండదు ఇక ఆ సమయంలో. పరిశుద్ధాత్మ ఉండడు. ఏవో చెప్పేవాళ్ళు వాళ్ళు ఆ గుంపు, ఆ క్రైస్తవులు అనబడిన వాళ్ళు, ఆ మాటలు ఏంటి, ఎవరు తెలుస్తాయి అని అందరూ వాటి కోసం ఆరాటపడతారంట. ఏవో మాటలు ఉంటాయి కదా, మాటలు ఏంటి అని వాక్యం వినటం కోసం సముద్రాలు దాటుతారని బైబిల్లో ఉంది, లేఖనాల్లో రాయబడింది. సముద్రాలు దాటుతారంట. ఇది ఫలానా ఆస్ట్రేలియాలో చెప్తున్నారంట వాక్యం, ఏదో వేదాం పని ఆస్తులం వేసుకొని టికెట్లు కొనుక్కొని వెళ్తారేమో. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం లేం. మన చేతుల్లోనే దేవుని వాక్యం ఉంది కదా, ఆయన మాట వినటం మనం నేర్చుకుంటే ఎంతో ధన్యులు. ఈ పాత నిబంధనలో మరి ఆ సమూయేలు దినాల్లో సమూయేలు భక్తుడు సౌలుతో మాట్లాడుతున్న మాట ఇప్పుడు మనం చదివాము. మరి ఏదో ఆయన సెలవిచ్చినట్లు మరి ఏదో ఆ దహన బళ్ళు, ఆ బళ్ళు అర్పించడం వల్ల ఆయన సంతోషించడు. ఆ బళ్ళు అర్పించడం కంటే ఆయన ఆజ్ఞ, ఆయన మాట గైకొనటం, ఆ పుట్టేల కొవ్వు కంటే మాట వినటం శ్రేష్టం అనే ఒక హెచ్చరిక సౌలు రాజుకి ఈ సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. బలులు పాత నిబంధనలో మనం ఎక్కువగా ఈ బలుల గురించి చదువుతాం కదా, ఎంతో భయంకరంగా ఉంటాయి, ఎంతో అమాయకంగా మరి వాటి గురించి వర్ణించబడింది కదా. తొలిచూలు, మత్స డాగు లేనివి కావాలంట. మత్సున్న, డాగున్న, రోగం ఉన్న, అవి కుంటి అయినా గుడ్డివైనా వాటిని బలులుగా తీసుకోరు. అమాయకంగా ఎంతో ముద్దుగా చిన్నగా ఉన్నట్టు వాటిని తీసుకెళ్ళి ఆ బళ్ళు అర్పించాలంట. ఆ బళ్ళు ఎలా ఉంటాయి తెలుసా? వినటానికి ఏదో చదవటానికి చాలా అందంగా ఉంది, కానీ ఎంతో రక్తపాతం. ఆ మందిరం ఉంటుంది కదా, పాత నిబంధన మందిరం ఎలా ఉండేది, నమూనా తెలుసు కదా మనకి. బయట ఏముంటుంది, ఆవరణం, తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటాయి కదా. బయట ఆవరణం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం. బయట ఆవరణంలో ఒక బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గరికి బళ్ళు అర్పించే వాళ్ళు అందరూ వస్తారు, యాజకుల బలి తీసుకుంటారు. అందరూ చూస్తుండగానే ఆ గొర్రెని కానీ, ఆ పావురాన్ని కానీ, ఆ మేకను కానీ, గొర్రెల రక్తం, మేకల రక్తం, పావురాల రక్తం, ఈ 3 వాటిని అంటే అందరూ చూస్తుండగా వాటి గొంతు ఇలా చూపించి ఇలా కోస్తారంట. ఆ రక్తం ఇట్లా ఆ బలిపీఠ మీద చిమ్మాలంట. అది ఎక్కడో చాటుగా చేసేది కాదు, ఇది అందరూ చూస్తుండగా చేసేటువంటిది బలి. ఇప్పుడు ఆరాధన ఎలా అయితే అందరి ముందు చేయాలి కదా మనం. ఆరాధన అంటే ఏంటి? బలే కదా, ఆత్మీయ బలి కదా. అందరి ముందు చేయాలి, చాటుగా మౌనంగా కాదు. ఆ బలి మరి అందరూ చూస్తుండగా, ముఖ్యంగా ఎవరైతే ఆ బలి పశువుని తీసుకొచ్చారో వాళ్ళు చూడాలి. వాళ్ళు చూస్తుండగా దాన్ని ఇలా ఇట్లా కర్కశంగా కోసేస్తారు, రక్తం ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఆ రక్తం అంతా బలిపీఠ మీద చిమ్ముద్ది. అది దేవుడు నిర్ణయించిన బలి. ఆ విధి విధానాలన్నీ కూడా పాత నిబంధనలు ఉన్నాయి. అయితే చూడండి ఎంత అమానవీయంగా లేదు. ఎలా చేస్తారు? కానీ దేవుడు నిర్ణయించాడు, అది ఆ బలి విధానం నిర్ణయించాడు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ అమాయకంగా కనిపించేటువంటి ఆ యొక్క గొర్రెలు కానీ, ఆ పావుర పిల్లలు కానీ అవి చనిపోతుంటే ఎవరైతే బలి అర్పించడానికి వెళ్ళారో వాళ్ళకి నిలబడి చూడాలంట. చూసి అరే పొరపాటు చేసింది మేం కదా, తప్పు చేసింది నేను, అమాయకంగా ఉన్నటువంటి పాపం అవి చచ్చిపోతున్నాయి, నా బదులు నా స్థానంలో అవి చచ్చిపోతున్నాయి, నేను కదా పనిష్మెంట్ తీసుకోవాల్సింది, శిక్ష తీసుకోవాల్సింది, అత్యంత అమాయకంగా ఉన్నటువంటి అవి చనిపోతున్నాయి. వాటికి కూడా ఉంటుంది కదా, వాటికి కూడా కుటుంబం ఉంటుంది కదా, వాటికి కూడా కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, మేల్ ఫిమేల్, భర్త భార్య, వాటికి కూడా ఉంటుంది వ్యవస్థ. అత్యంత క్రూరంగా వాటిని తీసుకొచ్చేసి మన స్థానంలో ఆ గొర్రెపిల్లని చంపుతుంటే, లేదా ఆ మేకను చంపుతుంటే, ఆ పావురం చంపుతుంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది కదా.
నేను చేసిన పొరపాట్లుగా చచ్చిపోతుందని బాధపడి ఆ పొరపాట్లు మరలా చేయకుండా ఉండాలనేది ఈ బలి. అంటే రానున్న బళ్ళు అర్పిస్తూ ఉండగా బళ్ళు తగ్గిపోవాలా పెరగాల? బలి అర్పించేదే సరి చేసుకోవడానికి కదా. అరే పొరపాటు చేసింది నేను నా స్థానంలో చచ్చిపోతున్నాయి అని బాధ కలగాలి. మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఆ పొరపాటు గురించి బలి అర్పించకూడదు. మరలా వచ్చి ఇంకొకసారి బలి అర్పించకూడదు. అలా సరి చేసుకుంటూ ఉండాలి కదా, అంతేనా? బళ్ళు పెరగాల తగ్గాలి, బళ్ళు తగ్గాలి కదా. కానీ చూడండి, యెషయా గ్రంథంలో రాయబడింది, దేవునికి అసహ్యం వేసిందంట ఏ బళ్ళు అయితే ఆయన నిర్ణయించాడో. మనకందరికి తెలిసిన మాట అది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. దేవుడే చెప్పిన మాటను ఆయన వెనక్కి తీసేసుకున్నాడు. అసలు ఆ బల్లే వద్దు, అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అని గట్టిగా వారించిన విధానం మనకి యెషయా గ్రంథం ప్రారంభంలోనే చూడొచ్చు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనే తీసిన వాళ్ళు చదవచ్చు, దయచేసి చదవండి. 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలు నాకేలా, విస్తారమైన మీ బలు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల కొవ్వు నాకు వెక్కసం అయిపోయింది. కోడెల రక్తమందైనా, గొర్రె పిల్లల రక్తమందైనా, మేకపోతుల రక్తమందైనా అసలు నాకు ఇష్టమే లేదు. అవి నా సన్నిధిని కనపడాలని మీరు వస్తున్నారు కదా. నా ఆవరణాన్ని తొక్కడానికి మిమ్మల్ని రమ్మంది ఎవరు? మీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించే. ఇంకా తీసుకురావద్దు, ఇంకా తేవద్దు. నేను ఓర్చజాలను, నీకు నా అక్కర్లేదు. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఆ పాత నిబంధన మందిరం ఆవరణలోకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎవరు తెమ్మన్నారు ఆ బలు? మీ విస్తారమైన బలు నాకు వెక్కసం అయిపోయింది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పు చేయటం, ఏదైనా మంచి మచ్చ డాగు లేనటువంటి పశువుని తీసుకురావటం, బలివ్వటం, మళ్ళీ తప్పు చేయటం, మళ్ళీ బలివ్వటం, మళ్ళీ తప్పు చేయటం, బలివ్వటం, అలా బళ్ళు విస్తారం అయిపోయింది. అదొక క్రతువు అయిపోయింది, అదొక అలవాటు అయిపోయింది బళ్ళు అర్పించటం. దేవుడు నిర్ణయించిన ఉద్దేశం అది కాదు. మనసులు నొచ్చుకోవాలి. ఆ బళ్ళు చూసి అరే అంత ఈరోజు ఆదివారం కదా, చికెన్లు మటన్లు తెచ్చుకుంటాకి వెళ్ళే ఉంటారు కదా. మామూలుగా అయితే మీ అక్కోళ్ళు కదా అన్నోళ్ళు వెళ్తూ ఉంటారు, చూస్తారు కదా. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కోళ్ళు అయితే ఇప్పుడైతే మిషన్స్ వచ్చినాయి, కానీ ఏది ఆ కోడిని తీసుకొచ్చి ఆ మిషన్లో వేసేస్తారు, గడగడ సౌండ్ వస్తుంది, చచ్చిపోద్ది. పాపం దాన్ని తీసుకొచ్చి అదంతా క్లీన్ చేసి కట్ చేస్తారు, అడుగుతారు మీకు ఇది కావాలి అది కావాలని అడుగుతారు. అవన్నీ బ్రదర్స్ చెప్పాలి. కానీ కాస్త పాత దినాల్లో ఊర్లో అయితే ఎలా ఉంటుంది తెలుసా, ఇట్లా ఇటు తిప్పేస్తారు. మరి ఇప్పుడు జరుగుతుందో లేదు తెలియదు, కానీ మెండలో తీసుకొని ఇలా తిప్పుతారు, టక్కని సౌండ్ వస్తుంది, చచ్చిపోద్ది పాపం అది. ఇవన్నీ చూసి బ్రదర్స్కి అయితే మామూలుగా అయితే నాకు తెలిసినంత తినబుద్ది కాదు, ఏదో మనసు చంపుకొని తింటారు. కానీ అది ఎంత పాపం అమాయకంగా చక్కగా ఆడుకుంటున్నాయి కదా, వాటిని తీసుకొచ్చి అంత కర్కశంగా ఎలా దింపేస్తారు. దాన్ని హలాల్ అంటారు యాక్చువల్గా. అంటే దాన్ని చంపడానికి ప్రత్యేకంగా ముస్లిం సహోదరులకు వాళ్ళకి కొన్ని ప్రాక్టీస్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఎట్లా పడతారు చేయరు, దాన్ని తీసుకెళ్ళి అట్లా ఒక హలాల్, ఒక ప్రేయర్ లాగా చేసి చంపుతారు. హలాల్ అంటారు దాన్ని. అంటే ప్రేయర్ చేసి నేను చంపుతున్నాను, ఇది మీ ఆహారం కోసం చంపుతున్నాను, పొరపాటు లేదు అని వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళు చేస్తారు అనమాట. అందుకే హలాల్ కలిగిన మాంసం మీకు దొరుకుద్దని చాలాసార్లు రాస్తారు, చూసే ఉండొచ్చు. కొంతమంది హలాల్ లేదు, కొంతమంది తిప్పేస్తారు. మూళ్ళు ఇంట్లో కూడా కొంతమంది చేసేస్తూ ఉంటారు. ఎంతో హృదయ విదారంగా ఉంటుంది కదా పాపం. చక్కగా ఆడుకునే వాటిని తీసుకొచ్చి చంపుతుంటే కోళ్ళు ఎలాగుంటే, మీరు ఎప్పుడైనా మేకను చంపడం చూసారా? ఆవుని గేదెను చంపడం చూసారా? భయంకరంగా ఉంటుంది, చూడలేరు అసలు. భయంకరంగా ఉంటుంది. వాటి కాళ్ళు చేతులు అంటే కాస్త చెప్పడానికి అభ్యంతరకరంగా ఉండే, కానీ వాటి కాళ్ళు చేతులు అటు పట్టుకుంటారు. కొంతమంది నలుగురు పట్టుకుంటారు. ఒక వ్యక్తి వచ్చి గొడ్డలు తెల, నేను చూశాను, నాకు తెలుసు, గొడ్డలు అట్లా నరుకుతారు, అది అల్లాడిపోతూ ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత మాంసం తినాలంటే సర్వసాధారణంగా కాస్త సున్నితమైన మనసు ఉంటే కాస్త తినబుద్ధి కాదు.
సున్నితమైన మనసుకులు ఉంటే తినబుద్ధి కాదు. అరే అంత అంత రక్తపాతం చేసి నేను ఎందుకు దాన్ని తింటామని ఆ గుంపులో నేను కూడా ఒకడిని. మా ఇంట్లో అసలు ఏదో ఏమి లేకపోతే తప్ప సర్వసాధారణంగా సామాన్యమైనటువంటి భోజనం తినడానికి ఇష్టపడతాను. ఏమీ లేదు ఇక తప్పదని ఉంటే తప్ప ఇక దాన్ని ముట్టుకోవడం తప్ప కానీ ఇంకేం లేదు. అలా వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇక ఆ బళ్ళు తీసుకురావటం, వాటిని వధించడం, యాజకులు తీసుకోవటం అలవాటు అయిపోయింది. దేవునికి వెక్కసం అయిపోయింది అంతా కూడా. ఈ బలు నాకు వెక్కసం, విస్తారమైన మీ బలు నాకు ఎందుకు, అసలు మీరు ఎవరు నా ఆలయానికి రమ్మంది ఎవరు, మేము వాటిని ఇంకా తీసుకురావద్దు మళ్ళా అని దేవుడు వాళ్ళని హెచ్చరించిన మాట ఇప్పుడు మనం చదివాం. అదే వెలుగులో ఈ భక్తుడు సమూయేలు భక్తుడు ఆ యొక్క సౌలు రాజు చెప్తున్న మాట. సౌలు గురించి మనకు తెలుసు బాగా. ఆ సౌలుతో మాట్లాడుతున్న మాట అన్నమాట. ఆ మాట ఇప్పుడే మనం చదివాము. అదే మాట, అది ఆజ్ఞను గైకొనటం కంటే దహన బలులు ఆయన సంతోషిస్తాడా? ఆలోచించు. బలు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనటయు, రొట్టేళ్లకు అర్పించట కంటే మాట వినటం శ్రేష్టం. దేవుని మాట వినటం ఎంతో శ్రేష్టం అంట. ఆయన మాట వింటే ఆయనకి ఎంతో సంతోషం అంట. ఆయన మాటలు ఎక్కడ ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి. ఆ మాటలు చదివి ఆ మాటల ప్రకారంగా జీవిస్తే ఆయన ఎంతో ముచ్చటగా ఉంటుందంట. ఆయనకి ఎంతో సంతోషం అంట. ఆ మాట ఈ సమూయేలు భక్తుడు సౌలు చెప్తున్నాడు. సౌలు గురించి మనకు తెలుసు. యాక్చువల్గా ఒకసారి సౌలు మొట్టమొదటి రాజు. సౌలు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు అనమాట. అప్పట్లో వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి ఏం లేదు. మొట్టమొదట ఫిలిష్తీయుల యుద్ధానికి వచ్చినప్పుడంట, చూడండి ఆ యొక్క 14వ అధ్యాయంలో ఉంటుంది. అంటే చదవాల్సిన అవసరం లేదు. సో మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో ఆ యొక్క వృత్తాంతం అంతా ఉంటుంది. 13వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. చూడండి ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే మొట్టమొదటి యుద్ధం అనమాట. సౌలు మొట్టమొదట రాజు అయ్యాడు ఇశ్రాయేల్ ప్రజలకి. మన భారతదేశం మొదటి ప్రధాని ఎవరు? జవహర్లాల్ నెహ్రూ కదా. అట్లా ఇశ్రాయేల్ ప్రజలకి మొట్టమొదటి రాజు సౌలు. మొట్టమొదటిగా ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో సామాను ఉంటాయా? ఉండవు కదా. కొత్తగా రాజు అయ్యాడు, కొత్త రాజ్యం ఏర్పడింది. వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి ఏమి లేదు, యుద్ధాలు లేవు. సామాగ్రి ఇద్దరి దగ్గర ఉంది. ఎవరి దగ్గర అంటే సౌలు దగ్గర, యోనాతాను వాళ్ళ కుమారుడు, వీళ్ళిద్దరి దగ్గర యుద్ధ సామాగ్రి ఉంది. ఇంకెవరి దగ్గర యుద్ధం లేదు. ఇప్పుడు శత్రువులు వచ్చినా వాళ్ళు ఓడిపోవటం తప్ప వేరే అవకాశం లేదనమాట. ఆ సమయంలో ఫిలిష్తీయుల యుద్ధానికి వచ్చారు. సౌలు ఒక్కడే రాజు, భయపడిపోయాడు. ఎలా వచ్చారో చూడండి ఒకసారి. వాళ్ళ సంఖ్య రాయబడింది 13వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులు, దాదాపు 6,000 గుర్రపు రౌతులు అంట. 30,000 రథాలంట. 30,000 రథాలంటే నాకు తెలిసి ఈ ప్రాంతం కూడా సరిపోదు. అక్కడికి వచ్చిన సైనికులు సంఖ్య రాయబడింది ఎంత? సముద్రపు ఇసుకరేణువులు అంత విస్తారంగా ఉన్నారంట. వారిని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. సౌలుకు భయం వేసింది. రాజు కదా, వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి కూడా ఏం లేదు. వాళ్ళు ఆధారపడింది కేవలం దేవుని మీదే. ఇప్పుడు వాళ్ళ విధానం ఏంటంటే ఆ ప్రవక్త వస్తాడు, యాజకుడు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, యుద్ధానికి ముందుకెళ్ళాలి. అది వాళ్ళ విధానం. అయితే సమూయేలు చెప్పినట్టు రాల. సమూయేలు ఎవరు? ప్రవక్త. ఆయన చెప్పినట్టు రాలేదు. ఆ రోజు ఆలస్యం చేశాడు. సౌలుకి భయం వేసింది. భయం వేయంగానే చదవాల్సిన అవసరం లేదు. ఆయన ఏమన్నాడంటే, సరే ఇలా కాదు, ఒక లేత ఒక దహన బలి అర్పిస్తాను, ఒక గొర్రెపిల్లని తీసుకురండి అని చెప్పాడు. ఆ గొర్రెపిల్లని తీసుకొచ్చారు, బలి అర్పించాడు. అంటే ఈ బలి అర్పించడంలో ఉద్దేశం ఏంటి? ఆయన ఎందుకు అనిపించింది? ఆ సౌలుకి ఈ అంత హడావుడిగా ఉంటే ముందు, అంతమంది సైన్యం, రథాలు, అంత గంభీరంగా ఉంటే ఆ గంభీరమైన వాతావరణంలో ఈయనకి బలి అర్పించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? సౌలుకి బలి అర్పించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అది చేయాల్సింది ఈయన కాదు కదా. బలి అర్పించాల్సింది ఎవరు? ధర్మశాస్త్రం ప్రకారం అయితే లేవీయులు, అంటే సమూయేలు అర్పించాలి. ఈయన రాజు, ఈయన అర్పించకూడదు. అంటే తన పని కాదు, తన పని కానిది తను చేస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించాడు. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడమే
పాపం పాపం. సరే, అయితే ఇంతకీ ఆ బలి అర్పించాలనే ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం సమూయేలు భక్తుడు ఒకటి చూశాడు. అది మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చూడవచ్చు, చదవాల్సిన అవసరం లేదు. ఏంటంటే అప్పుడు ఇంకా రాజు లేడు, సమూయేలే ప్రవక్త. అప్పుడు కూడా ఇలాగే ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. గొప్ప సమూహం వాళ్ళ మీదకి యుద్ధానికి వచ్చేస్తుంటే సమూయేలు దగ్గరికి అందరూ వచ్చారు, సమూయేలు మా కోసం ప్రార్థన చేయని. సమూయేలు చేసింది ఏంటో తెలుసా? ఆయనకేమైనా యుద్ధం వచ్చా? ప్రవక్త అంటే యుద్ధం వచ్చా? ఆయనకి ఏమన్నా? ప్రవక్తలు అంటే వాళ్ళకి యుద్ధాలు వస్తాయా? వాళ్ళు దేవుని వాక్యం చెప్తారు కదా, అంతే కదా, ధర్మశాస్త్రం చెప్తారు. వాళ్ళకి యుద్ధాలు వచ్చా? ఏమి లేదు. ఆ బలిపీఠం దగ్గర నిలబడ్డాడంట, ఓ గొర్రెపిల్లని తీసుకురాడని చెప్పాడంట. లేత తొలిచూలు గొర్రెపిల్లని తీసుకొచ్చారు, బలి అర్పించాడు, ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. ఇశ్రాయేలు పాపాల నిమిత్తం ప్రార్థన చేశాడు. ప్రార్థన ముగించగానే చూడండి ఒకసారి 7వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. సమూయేలు దహన బలి అర్పించుండగా ఫిలిష్తీయులు యుద్ధం చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చారు. ఇది జరిగింది. ఇది సౌలు చూశాడు. ఏంటంటే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు మెండుగా ఉరుములు మెరుపులు వచ్చినాయి. వాళ్ళంతా తారుమారు అయిపోయారు. వారు ఇశ్రాయేలు చేతిలో ఓడిపోయి. ఇది సౌలుకు తెలుసు. ఓహో, అంటే ఇట్లా గొర్రెపిల్ల అర్పించేసి ప్రార్థన చేస్తే ఉరుములు మెరుపులు వచ్చేస్తాయి. సమూయేలుతో పనే ఉంది మాకు. సమూయేలు వచ్చినా రాలే పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, తీసుకురండి దాన్ని తీసుకొచ్చి చేశాడు. అయితే దేవుని కృపను బట్టి వారు ఆ రోజు జయించారు. కానీ సౌలు శిక్షార్హుడయ్యాడు. ఎందుకంటే తనది కాని పని చేశాడు, తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. అంటే సమూయేలు చేసిన పని తాను చేశాడు. దాన్ని బట్టి తనకి శిక్ష వచ్చింది తన మీద. 13వ అధ్యాయం 13-14 వచ్చిన చూడండి ఒకసారి. అందుకు సమూయేలు ఇట్లా అన్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉన్నాడు. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల మరి ఒకనికి కనుగొని ఉన్నాడు. ఈ మాట దయచేసి గమనించండి. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనలేదు కాబట్టి అది ఇప్పుడు సౌలు చేసిన పాపం ఏంటి? దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. సమూయేలు బలి అర్పించాడు కదా. బలి అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టం. పొరపాటు చేశాడు. ఏముందో పొరపాటు అనుకోవచ్చు మనం. ఏముంది, ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి ప్రార్థనగా చేసింది ఆయన. అందులో పెద్ద పొరపాటు ఏముంది? సౌలు చేసిన పొరపాటు ఏముంది? సరే అంటే కాటేజ్ పేరు మీటింగ్ పెట్టుకున్నారు, దేవుని దాసులు రావాలి, వచ్చి ప్రార్థన చేయాలి. ఈలోపే తొందర ఉన్న వాళ్ళు ఎవరో ఆయన లేట్గా వస్తాలే మనం ప్రార్థన చేసి మొదలు పెడదాం అనుకోండి. ఎలా ఉంటుంది అది? కాస్త క్రమం కాదు అది కదా, క్రమం కాదు. అలాంటి పొరపాటు చేశాడు సౌలు. చేసిన పొరపాటుకి నష్టం ఏంటంటే ఆ సింహాసనం తన దగ్గర నుంచి తీసివేయబడింది. దేవుడు ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం. ఈసారి ఇంతకుముందు వచ్చినటువంటి శత్రువులు ఎవరు? ఫిలిష్తీయులు. ఇప్పుడు ఎవరు వచ్చారంటే అమాలేకీయులు వచ్చారు. ఎవరు? అమాలేకీయులు. వాళ్ళ పేర్లు ఇప్పుడు మనకి పాకిస్తాను, చైనా ఎట్లాగో వాళ్ళకి ఫిలిష్తీయులు, అలా అన్నమాట. అమాలేకీయులు వచ్చారు. ఈసారి మరొక అవకాశం వచ్చింది సౌలుకి. ఈసారి దేవుడు చాలా స్పష్టంగా సమూయేలు ద్వారా సౌలు చెప్తున్న మాట. 15వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతం చేయాలి. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబులనేమి అన్నిటిని హతం చేసేయాల. వారికి కలిగిందంతా కూడా బొత్తిగా పాడు చేసేయాల. అమాలేకి ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. సమూయేలు ద్వారా సౌలుకి ఇచ్చిన ఆజ్ఞ ఇది. సమూయేలు చెప్పాడు. సమూయేలు ప్రవక్త సౌలుకి ఇంకోసారి అవకాశం ఇచ్చినట్టుగా. పాపం ఈసారి సౌలు పొరపాటు చేయలేదు. ఏది ఆ బళ్ళు అట్లాంటి చేయలేదు. కానీ దాదాపు ఒక 2 లక్షల మందిని సమకూర్చాడు యుద్ధం చేయడానికి. 4వ వచనంలో ఉంటుంది, చదవాల్సిన అవసరం లేదు. కాల్బలం 2 లక్షల మంది యోధావారు, 10,000 మంది
సమకూర్చాడు. పాపం యుద్ధం చేశాడు, చక్కగా యుద్ధం చేశాడు. మరి ఏమైందో అక్కడున్న ప్రజలు ప్రేరేపించబడ్డారేమో తెలియదు, కానీ చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటు మనకి 7వ వచనంలో చదవండి దయచేసి. తర్వాత హతం చేసి ఎవరిని? రాజైన అగగు. ఎవరు? అగగు. అగగుని విడిచిపెట్టేశాడు. అగగు అనేటువంటి రాజుని, అగగు రాజు పేరు ఏం పేరు? అగగు. ఆయన్ని విడిచిపెట్టాడు. అది చేసిన పొరపాటు. ఈసారి పూర్తిగా మరి సౌలుని దేవుడు తిరస్కరించాడు. ఎంత తిరస్కరించాడంటే, సమూయేలు సౌలు కోసం ప్రార్థన చేస్తుంటే అసలు ఇంకా ప్రార్థన చేయదు ఆయన కోసం అన్నాడు దేవుడు. ఆ మాట అక్కడ ఉంటుంది చూడండి, 16వ అధ్యాయం ప్రారంభంలో. ఎంతకాలం దుఃఖిస్తావు? అయిపోయింది, ఇంకా ప్రార్థన చేయొద్దు ఆయన గురించి. ఎవరి గురించి? సౌలు గురించి ప్రార్థన చేయదు. సౌలు చేసిన పొరపాటు ఏంటంటే దేవుని మాట వినలా. మొదటిసారి ఏంటంటే తనది కాని పని చేశాడు, బలి అర్పించడం. రెండోసారి ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టు పూర్తిగా నిర్మూలన చేయాల, రాజుని వదిలిపెట్టేశాడు. ఆ రాజు పేరు ఏం పేరు? అగగు రాజు. సరే, సౌలు సంగతి ఇలా పక్కన పెట్టేద్దాం. మరి దావీదు సంగతి? దావీదు ఏమన్నా న్యాయంగా ఉన్నాడా? దావీదు చేసిన పాపం దేవుడేం దాచిపెట్టలే కదా. ఘోరమైన పాపం చేశాడు. ఎలా? తన పొరుగువారి భార్యను ఆశించాడు. అతని పేరేం పేరు? ఎవరు? ఉరియా భార్య. ఆమెను చూశాడు, ఆమెను పొందుకోనుకున్నాడు. ఎంతో అక్రమంగా మరి ఆమెను ఆశించాడు, పాపం చేశాడు, భయంకరమైన పాపం చేశాడు. అంతటితోనే అయిపోయిందా? ఆమెను పూర్తిగా సొంతం చేసుకోవాలని ఉరియాని ఏం చేశాడంటే, బాగా ఖచ్చితంగా చచ్చిపోతాడు అనే ప్లేస్లో పెట్టాడు. సైన్యం ఉంటుంది కదా, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో రకరకాల స్టేజెస్ ఉంటాయి. ముందున్న వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది మిలిటరీలో, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, తర్వాత గ్రౌండ్ మీద ఫైట్ చేసే వాళ్ళు ఉంటారు, అట్లా ఉంటారు. ముందున్న వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు కదా. అలా ఖచ్చితంగా చచ్చిపోయే ప్లేస్లో ఉరియాని పెట్టారు. ఎవరు పెట్టింది? దావీదు. ఎంతో కర్కశంగా, ఎవరికి తెలియదు అనుకున్నాడు దావీదు. అలా నరహత్య చేశాడు, పొరుగు అని భార్యను ఆశించాడు, మౌనంగా ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఒకరోజు నాతాన్ అనే ప్రవక్త వచ్చాడు, జరిగిన కథ రూపంలో చెప్పాడు. ఒకసారి దావీదు చేసిన పాపం ఎక్కువ, సౌలు చేసిన పాపం ఎక్కువ? సౌలు ఎక్కువ పాపం చేశాడు, దావీదు ఎక్కువ పాపం చేశాడు? సౌలే పాపం చేశాడు. సరే, మన వద్దు, వీళ్ళిద్దరి మీద పోలీస్ కంప్లైంట్ చేసి ఇండియన్ కోర్టులో నిలబెట్టామనుకోండి, ఎవరికి ఎక్కువ శిక్ష పడుద్ది? దావీదే కదా. సౌలుని ఏమంటారు? ఏమయ్యా నీకు చక్కగా దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు, మీ దేవుడు చక్కగా ఏదో ధర్మశాస్త్రం ఉంటుంది, దాని ప్రకారంగా చేసుకోవచ్చు కదా, ఎందుకు అలా చేసావు అని మందలించి వదిలేస్తారు. ఎవరిని? సౌలుని. ఇంకోసారి పొరపాటు చేయొద్దు అని హెచ్చరించి ఏమన్నా ఫైన్ ఉంటే పంపించేస్తారు. ఎవరిని? సౌలుని. కానీ దావీదుని, అది చేసినటువంటి భయంకరమైన పాపం, ఆ నరహత్యను బట్టి ఖచ్చితంగా మరణశిక్ష చేస్తారు దావీదుకి. మరి ఎందుకు దావీదికి శిక్ష పడలేదు, సౌలుకి ఎక్కువ శిక్ష పడింది? ఎంత శిక్ష అంటే సింహాసనం నుంచి తొలగించేశాడు. అంత మాత్రమే కాదు, భయంకరమైన భ్రష్టుడు అయిపోయాడు. ఆ యొక్క 22వ అధ్యాయం 17వ వచనం ఉంటుంది, చదవాల్సిన అవసరం లేదు. ప్రవక్తను కూడా చంపేశాడంట. ఎవరు? ప్రవక్తను కూడా చంపేశాడంట సౌలు. అపవిత్రాత్మ వచ్చేసిందండి ఆయనలోకి. అంత భయంకరమైన పాపానికి దేవుడు సౌలుని ఎందుకు అప్పగించాడు? మరి దావీదు ఇంకా భయంకరమైన పాపం చేశాడు కదా. అంటే దావీదు ప్రార్థన చేశాడు, క్షమాపణ అడిగాడు కాబట్టి ఆయన వదిలేశాడు అనుకుంటున్నారా? కరెక్టే, అది కూడా ఒక రకంగా. అంటే దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడంటే ఏదో నామకార్థంగా చేయాల. అతను చేసిన పశ్చాత్తాపం అంట, నిజంగా దేవుని నేను ఎంత శోధించాను, ఎంత భయంకరమైన పాపం చేశాను నేను, అయ్యో ఎంత పాపం చేశాను నేను అని తను ఏడ్చిన ఏడ్పు కంట ఆయన పరుపు కూడా కొట్టుకుపోయిందంట. రాయబడింది కదా, కీర్తన గ్రంథంలో ఉంటుంది. ఏంటి? నా పరుపు తేలిపోయింది. అతని కన్నీరుకి
ఎంతో పశ్చాత్తాపడ్డాడు దావీదు. కానీ సౌలు పశ్చాత్తాపడ్డా? పెద్దగా పశ్చాత్తాపడలా సౌలు. పెద్ద పశ్చాత్తాపం ఏదో క్షమించమన్నాడు, కానీ ఏదో పెద్దగా క్షమించమల్ల సౌలు. అయినప్పటికీ సౌలు అట్లా వదిలేయచ్చు కదా. సౌలు వంశం మొత్తం నాశనం అయిపోయింది. సౌలు వంశంలో మిగిలింది ఒకే ఒక వ్యక్తి. ఎవరైనా చెప్తారా? ఎవరన్నా? మఫీబోషెత్. ఒకే ఒక వ్యక్తి మిగిలాడు అంతే. సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడు ఏంటో యోనాతాన్ కూడా చచ్చిపోయాడు. యోనాతాన్ అయితే అసలు దావీదు కన్నా ఘనుడు యోనాతాన్. యోనాతాన్లో చిన్న పొరపాటు కూడా లేదు. దావీదులో అన్న పొరపాటు ఉందేమో కానీ యోనాతాన్లో చిన్న పొరపాటు కూడా లేదు అసలు. యోనాతాన్ ఎవరు? రాజకుమారుడు. దావీదు ఎవరు? సామాన్యమైన వ్యక్తి. ఒక రాజకుమారుడు సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాడు తెలుసా? దావీదు, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సేవకుడిని అవుతా అని ఎవరైనా అంటారు అసలు? అంటారు? కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు ఉన్నారు. ఆయన వచ్చి ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నేను నీకు అసిస్టెంట్ అవుతా అంటాడా? కదా, అనలేరు కదా. యోనాతాను తగ్గింపు చూడండి ఎలా ఉంది. పోనీ యోనాతానికి ఏమన్నా యుద్ధ సామర్థ్యం లేదంటే దావీదు కన్నా గంభీరంగా యుద్ధం చేయగలడు యోనాతాను. ఎలా తెలుసా? దావీదు ఒక గొలియాత్తో యుద్ధం చేశాడు. యోనాతాన్ అయితే ఒక పెద్ద గుంపుతో చేశాడు యుద్ధం. ఒక్కడే వెనకాల తన సహాయకుడు సామగ్రి మోసుకొస్తుంటే ఒక్కడే అరెకరం పొలంలో అంట రాయబడింది. ఇక్కడ 14వ అధ్యాయం అక్కడ ఉంటుంది మొత్తం. సరే, చదవాల్సిన అవసరం లేదు. అరెకరం పొలంలో ఒక్కడే యుద్ధం అంత సామర్థ్యం ఉంది. అయినా సరే యోనాతాన్ చనిపోయాడు. ఎందుకో తెలుసా? సౌలు పాపాన్ని బట్టి. సరే, అయినప్పటికీ సౌలు చేసిన పాపాన్ని బట్టి ఇంత భయంకరమైన శిక్ష. ఏదో మాట లేదు, తర్వాత దేవుడు చెప్పింది ఎగ్జాక్ట్గా చేయలేదు. దానికి అతని సింహాసనం తీసేసి తన వంశం మొత్తం నాశనం చేయాలా? దావీదునేమో క్షమించేశాడు ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే. నిజంగా ఎంత అన్యాయం. మనుషులంగా మనం కూడా అలాంటి తీర్పులు తీర్చం కదా. మనుషులంగా మనం కూడా అలాంటి తీర్పులు తీర్చం కదా. మనకే అనిపిస్తుంది, ఎంత బాధ అనిపిస్తుంది కదా. సౌలుకి ఏంటి అంత శిక్ష? మరి దావీదుకి ఏంటి అలా? దావీదుకి శిక్ష వచ్చింది. ఏం శిక్ష? తన కుమారుని కోల్పోయాడు. బ్రతికినంతకాలం నెమ్మది లేదు. ఆ కీర్తన గ్రంథంలో కీర్తనలు అవే నెమ్మది లేకుండా రాసినవన్నీ, దేవుని ఆశ్రయాన్ని పొందుకున్న కీర్తనలు అవన్నీ. సరే, మరి ఇంతకీ సౌలు ఎందుకంత భయంకరమైన శిక్షార్హుడయ్యాడు? ఏంటి సౌలు జీవితంలో ఉన్నటువంటి అంత భయంకరమైన శిక్ష ఏమేంటారు? మనుషులకు మనకు కనపడకపోవచ్చు, కానీ దేవునికి కనపడింది ఆయన చేసిన శిక్ష. ఆయన చేసిన పాపం అది ఎంత ఘోరమైన పాపం అంటే మీరే చెప్తారు. సౌలు చేసిందే పొరపాటు అని. ఒకసారి ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం అంటే దాదాపు రాజ్యాలు అన్నీ మారిపోయిన తర్వాత సందర్భం. ఎస్తేరు గ్రంథం వృత్తాంతం బహుశా చాలామంది తెలిసే ఉండొచ్చు. ఒకసారి చూద్దాం. అక్కడ ఒక హామాన్ అనే వ్యక్తి తెలుసు కదా. హామాన్ అనే వ్యక్తి తెలుసు. ఇంకా ఎస్తేరు గ్రంథంలో పేర్లు ఏమని చెప్తారా? మొర్దెకై, హామాన్ ఉన్నాడు. హామాను భయంకరమైన కఠినుడు. ఎంత కఠినుడు అంటే చూడండి ఒకసారి 3వ అధ్యాయం 3వ వచ్చింది, దయచేసి చదవండి. రాజగుమ్మమునున్న రాజసేవకులు నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుతున్నావు మొర్దెకైని అడిగారు. సరే, చాలు. ఏంటంటే హామాను గొప్ప అధికారి, మొర్దెకై ఏంటంటే సామాన్యంగా ఆ ద్వారం దగ్గర నిలబడే వ్యక్తి. అయితే ఆ హామానికి అధికారం మదం చాలా ఎక్కువ. అందరూ ఆయనకి నమస్కారం చేయాలి. ఎలాంటి నమస్కారం చేయాలంటే సాష్టాంగపడి నమస్కారం చేయాలి. ఆయన ఎంటర్ అవుతుంటే అందరూ మోకరించి ఆయనకు నమస్కారం చేయాలి. కానీ ఒక వ్యక్తి మాత్రం ఆయనకు నమస్కారం చేయట్లే. ఆయన పేరే మొర్దెకై. నమస్కారం చేయట్లా. ఒకరోజు చూశాడు, మొర్దెకై నిజంగా నమస్కారం చేయడం కనపడింది. హామాను కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి నమస్కారం చేయలేదని మొర్దెకైని చంపడం కాదు. అసలు ఎవరైనా ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే చంపుతారు ఎవరైనా? ఇప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పలేదు అనుకోండి కాస్త బాధ ఉంటుంది, అంతే కదా. చంపుకుంటారు ఎవరన్నా? గుడ్ మార్నింగ్ చెప్పలేదు అనుకోండి చంపుతారు ఎవరన్నా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, సార్ నమస్తే పెట్టలేకపోతే ఆయన నన్ను చంపుతాడా? మర్యాద లేదని వదిలేస్తారు కదా. ఈ హామానికి ఎంత కోపం అంటే నమస్కారం చేయలేదని చెప్పి మొర్దెకైని మాత్రమే కాదు, మొర్దెకై వంశస్థులు ఈ దేశం, ఆ దేశం యొక్క విస్తీర్ణం ఎంతంటే దాదాపు 127 రాష్ట్రాలంట మొత్తం.
127 రాష్ట్రాల్లో మొర్దెకై సంబంధించినటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకరోజు డేట్ ఫిక్స్ చేశాడు. ఆ రోజు చంపేయాలంటే. కారణం ఏంటంటే, ఏంటి కారణం? నమస్కారం పెట్టలేదు. నమస్కారం పెట్టలేదని ఒక జాతి మొత్తాన్ని, యూదా జాతి మొత్తాన్ని నాశనం చేస్తాడు. అంటే యూదా జాతి మొత్తం నాశనం అయిపోద్ది, అంతే. ఇక శేషం మిగలదు. అంత ఖచ్చితంగా దాన్ని ప్రణాళిక రూపొందించాడు హామాన్. దాదాపు ఒక ఫండ్ కూడా పెట్టుకున్నాడు దానికి, ఇదంతా ఎగ్జిక్యూట్ చేయడానికి. ప్రతి రాష్ట్రం వెళ్ళాలి కదా, అంటే ఏదో ఈ రోజుల్లో లాగా కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు కదా. ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అక్కడ మొర్దెకై సంబంధించిన వ్యక్తులు ఎవరో కనిపెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఒక డేట్ ఫిక్స్ చేశాడు. ఒకరోజు ఆ డేట్ కూడా చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది. నేను ముగిచ్చేస్తాను. 13వ అధ్యాయం 3వ అధ్యాయం 13వ వచనం. 12వ నెల 13వ తారీఖు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులందరినీ ఒక్క దినమందే బొత్తిగా. ఈ మాట ఎక్కడన్నారు ఇంతకుముందు? యవ్వనులనేమి, వృద్ధులనేమి, పశువులనేమి, ఈ మాట ఎక్కడన్నారు? ఇప్పుడే చదివాం కదా. ఎక్కడ చదివాం? ఎవరు చెప్పారన్నమాట? దేవుడు సమూయేలుతో చెప్పిన మాట కదా. యవ్వనులనేమి, పురుషులనేమి, వృద్ధులనేమి, స్త్రీలనేమి, శేషం మిగలకూడదు, అంతే. పశువులు కూడా, గాడిదలు కూడా అన్ని చంపేయాలి. ఇవి ఒక్కడు కూడా మిగిల్చకూడదు. కానీ మిగిలిన ఆ మిగిలిన గుంపులో నుంచి మరి చూద్దాం ఒకసారి. ఇదే మాట ఇప్పుడు దేవుని ప్రజల మీదకి వచ్చింది. ఇదే శిక్ష అదే పరిమాణంలో మళ్ళీ దేవుని ప్రజల మీదకి రావటం. యవ్వనులనేమి, సాతాను చెప్తున్నాడు ఇప్పుడు ఏమని? యవ్వనులనేమి, వృద్ధులనేమి, స్త్రీలనేమి, అదే పరిమాణంలో. ఇదంతా చేయడానికి కారణం ఎవరు? హామాను ఒక డేట్ ఫిక్స్ చేసి ఈ 127 రాష్ట్రాల్లో మొర్దెకై సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి చంపేయాలి, అంతే. కారణం ఏంటంటే నమస్కారం, గుడ్ మార్నింగ్ చెప్పలేదు, అంతే. ఎంత ఘోరంగా ఉంది కదండి, ఎంత ఘోరంగా ఉంది. ఇంతకీ ఈ హామాన్ ఎవరంటే 3వ అధ్యాయం ప్రారంభం నుంచి దర్శిస్తుందండి. ఈ సంగతులైన తర్వాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడగు అగాగీయుడునగు హామానును ఘనపరిచి. అగాగీయుడు అంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, సౌలు విడిచిపెట్టిన రాజు పేరు ఏం పేరు? అగాగు. సౌలు విడిచిపెట్టిన రాజు పేరు. ఆ అగాగు వంశం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. ఆ రోజు సౌలు చేసిన పొరపాటు ఏంటంటే పూర్తిగా చంపలేదు, పూర్తిగా ఎవరిని సంహరించలా. ఆ అగగు వంశం ఇంకా అలాగే ఉంది. ఆ వంశం నుంచి వచ్చిన ఆ విషపు విత్తనమే ఈ హామాను. ఆ రోజు సౌలు చేసిన పొరపాటు చాలా చిన్నదే. ఏంటిది? అగగుని విడిచిపెట్టి ఏముందలే పాపం రాజు కదా విడిచిపెట్టేశాడు. తర్వాత సమూయేలు చంపేశాడు, కానీ అతని వంశం ఇంకా ఉంది. ఒకవేళ సమూయేలు చంపడంతోనే అగగు వంశం నాశనం అయిపోతే ఇప్పుడు హామాను ఉండేవాడు కాదు. కానీ హామాను ఉన్నాడంటే అగగు వంశం ఇంకా ఉంది. అంటే సౌలు ఇంకా దాన్ని పూర్తిగా దేవుడు చెప్పినట్టు చేయలేదు. ఆ హామాను వంశం ఇంకా అలాగే ఉంది కాబట్టి, క్షమించండి, ఆ అగగు వంశం ఇంకా అలా ఉంది కాబట్టి ఆ అగగు వంశం నుంచి వచ్చిన విత్తనమే హామాను. ఈ హామాను స్వభావం ఏంటంటే గుడ్ మార్నింగ్ చెప్పలేదని చెప్పి ఒక దేశాన్ని నాశనం చేసే వ్యక్తి. దీనికి కారణం ఎవరు? సౌలు. దావీదు ఇలాంటి పొరపాటు చేశాడా? సౌలు చేసిన చిన్న పొరపాటు, మాట వినకపోవుట, దేవుని మాట వినకపోవటం అనే చిన్న పొరపాటును బట్టి ఎంత భయంకరమైన నష్టం వచ్చింది చూడండి. ఏముంది, దేవుని మాటే కదా, వినపోతే ఏమవుద్ది, ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతే, సంఘ ఏం వెళ్ళిపోతే ఏమవుద్ది అని అలా విడిచిపెట్టేశాడు, అంతే. ఎవరు? సౌలు. చిన్న పొరపాటు భయంకరమైన పెను ప్రమాదం. మరి ఎంత ప్రమాదం అంటే ఒక దేశం మొత్తం నాశనం అయిపోతుంది. ఎవరు చేసిన పొరపాటు వల్ల? సౌలు చేసిన. దావీదు లాంటి పొరపాటు ఏం చేయలేదు. దావీదు పొరపాటు చేశాడు, కానీ ఆ నష్టం తనకి తన కుటుంబానికి జరిగింది, కానీ ఇలా ఒక దేశానికి రాలా. ఇప్పుడు పొరపాటు చేసింది ఎవరు ఎక్కువ? సౌలా, దావీదా? దేవుని తీర్పు అలా ఉంటుంది. మానవుని తీర్పు కళ్ళ ముందు కనపడే ఉంటాయి, కానీ దేవుని తీర్పు భవిష్యత్ తరాలను చూడగలుగుద్ది. సౌలు చేసిన పొరపాటుకి జరిగే నష్టం ఏంటో దేవునికి తెలుసు. అందుకే వెంటనే సింహాసనం దించేశాడు. దేవుడు వెంటనే సౌల్ని సింహాసనం దించేశాడు, అంతే, అయిపోయింది. భయంకరమైన నష్టం, ఒక దేశం మొత్తం నాశనం అయిపోతుంది. యోధా జాతి మొత్తం నాశనం అయిపోవడానికి ప్రణాళిక రూపొందించడానికి కారణమైనటువంటి హామాను బతుకుంటానికి కారణం అంతకుముందు తరాల ముందు సౌలు చేసిన పొరపాటు, చిన్న పొరపాటు. మరి ఇప్పుడు ఎలాగా?
రాజు కూడా చేతులు ఎత్తేసాడు. ఎందుకంటే శాసనం వచ్చేసింది, అందరూ చనిపోవాలి, అందరూ చంపడనే దానికి శాసనం వచ్చేసింది. మరి ఆ శాసనం నిర్వీర్యమయ్యేది ఎలాగా? ఒక చట్టం వచ్చిందంటే చట్టం మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయడానికి ఉండదు. ఆ విషయం రాజా చెప్పాడు. నా చేతితో నా ఉంగరంతో నేను ముద్ర వేశాను, నేనేం చేయలేనని చెప్పి రాజు చేతులు ఎత్తేసాడు. చనిపోవలసిందే. మరి వీళ్ళని ఎవరు రక్షిస్తారు? ఈ యోధా జాతి మొత్తం నాశనం అయిపోవడానికి ఎవరు అడ్డుకుంటారు? మనకు తెలుసు. ఎస్తేరు గ్రంథంలో అడ్డుకుంది ఎవరు? వింటున్నారా? ముగిచేలా ఎవరు అడ్డుకుంది? ఎవరు? ఎస్తేరు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మొర్దెకై కదా. మొర్దెకై రూపంలో వీళ్ళంతా తిరిగి రక్షించబడ్డారు. మొర్దెకై చక్కని ప్రణాళిక వేశాడు. ఆ గ్రంథం మీరు ఎస్తేరు గ్రంథం చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా రాజుకు కూడా సాధ్యంగా అంది మొర్దెకై ఏం చేశాడు, మొర్దెకై ఎలా తన ప్రజలను కాపాడాడు అనేది మనకి ఆ ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది. మీరు అవకాశం ఉంటుంది, చదవండి, చక్కగా చదివి ఉండొచ్చు బహుశా. మరి ఆ మొర్దెకై రూపంలో తిరిగి సమకూర్చబడ్డా. అయితే ఈ మొర్దెకై వచ్చిన వంశం చూడండి ఒకసారి. మొర్దెకై ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? మొర్దెకై వంశం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 5వ వచనం. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిచ్చేస్తాను. షూషాను కోటలో బెన్యామీను కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై షిమీ వంశం నుంచి వచ్చాడు. ఎవరి షిమీ? ఒకసారి వెనక్కి వచ్చేద్దాం. 2వ సమూయేలు గ్రంథం. ఈ షిమీ ఎవరు? అగగు వంశం నుంచి వచ్చింది ఎవరు? హామాన్. ఈ షిమీ వంశం నుంచి వచ్చింది ఎవరు? మొర్దెకైయే తన ప్రజల్ని కాపాడాడు. మొర్దెకై ఎస్తేరు కలిసి తన ప్రజల్ని కాపాడాడు. అయితే ఈ షిమీ ఎవరు? ఒకసారి 16వ అధ్యాయం ఒకసారంట చదవాల్సిన అవసరం లేదు కానీ 16వ అధ్యాయం. దావీదు ఒకసారి ఇట్లాగే రాజుగా ఉన్నప్పుడు ఆయన వెళ్తుంటే ఆయన మీద ఒక వ్యక్తి రాళ్ళేస్తున్నాడు. ఎందుకంటే సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయారు, కోపం వచ్చేసింది ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి పేరే షిమీ. సౌలు కుటుంబుడు 5వ అధ్యాయం 16వ అధ్యాయం 5వ వచనం. షిమీ అనే వ్యక్తి వచ్చాడు. వ్యక్తి దావీదు మీద రాళ్ళు వేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడంటే సౌలు చనిపోయాడు, ఈ దావీదు రాజు అయిపోయాడని కోపం వచ్చింది ఆయనకి. దావీదేమో తన వైపు పెద్ద బలాఢ్యులను నిలబెట్టాడు. బలాఢ్యులను కలిగి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు రోడ్డు మీద. ఆయన మీద రాళ్ళు వేస్తున్నాడు. అతను ఎలా రాళ్ళు వేస్తున్నాడు చూడండి ఒకసారి. 7వ వచనం చూడండి ఒకసారి. ఈ షిమీ దావీదుని తిట్టే విధానం చూడండి. మన పంపుల దగ్గర అక్కలు తిట్టుకుంటారు చూసారా, ఇళ్ళు పక్క ఇరుగు పొరుగు తిట్టుకుంటారు చూసారా, అట్లా ఉంటుంది చూడండి. అలా ఉంటుంది. ఈ షిమీ నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవు ఏలాలని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడగు అబ్షాలోము చేతికి రాజ్యాన్ని అప్పగించాడు. నీ నరహంతకుడివి గనుక చెప్పి రాజును శపిస్తున్నాడు. రాళ్ళు వేస్తున్నాడు, తిడుతున్నాడు, కొడుతున్నాడు. దావీదేమో ఆయన వైపు పెద్ద బలాఢ్యులు ఉన్నారు వెనకాల. దావీదు రాజు, ఒక రాజు మీద రాళ్ళు వేసి తిడితే ఊరుకుంటారు ఎవరన్నా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు అనుకోండి, రాళ్ళు వేసి కొట్టి ముఖ్యమంత్రి గారు మీరు మాకు మా రుణమాఫీ చేయలేదని తిట్టారు అనుకోండి, ఏం చేస్తారు? తీసుకెళ్ళి జైల్లో పెడతారు. అంతేనా? మర్డర్ అని చెప్పి జైల్లో పెడతారు. ఈ షిమీ సామాన్యమైన వ్యక్తి. కోపం వచ్చింది. సౌలు కుటుంబీకుడు ఇతను యాక్చువల్గా. ఆ యొక్క షిమీ బెన్యామీనుడగు సౌలు వంశం నుంచి వచ్చాడు. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. కోపం వచ్చి దావీదు మీద రాళ్ళు వేసి తిడుతున్నాడు. చీపో దుర్మార్గుడా, నరహంతుడు అని తిడుతున్నాడు. ఇలా తిట్టినట్టు బైబిల్లో ఎవరి మీద రాయాల? ఇలాంటివి ఎవరు తిట్టుకోవాలా? ఈ షిమీ తిట్టాడు. ఎవరిని? దావీదుని. దావీదు ఎలాంటి వాడు తెలుసా? దావీదు గురించి రాయబడింది. దావీదు ముందంట 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది, చదవాల్సిన అవసరం లేదు. ఆయన ముందంట సింహపు గుండె కలిగిన వాళ్ళు కూడా నిలబడలేరంట. సింహపు గుండె ఎలా ఉంటుంది? సింహం ఎప్పుడైనా పారిపోవడం చూసారా? భయపడి పారిపోవడం చూసారా? అలాంటి గుండె కలిగిన వాళ్ళు కూడా దావీదు ముందు నిలబడలేరంట. అది దావీదు బలం, దేవుని బలం అది. అలాంటి దావీదు మీదకి రాళ్ళు వేసి కొడుతుంటే దావీదు చిన్న పర్మిషన్ ఇస్తే షిమీని ఏం చేస్తారు? చంపేస్తారు. అక్కడ ఉన్నటువంటి బలాఢ్యులో అతని కోపం వచ్చింది. అభిషయ్ అనే వ్యక్తికి. 9వ వచనం చూడండి సిస్టర్. అభిషయ్ ఏమంటున్నాడు చూడండి. అంటే ఎవరిని? షిమీని తిడుతున్నాడు. ఈ చచ్చిన కుక్క
నా ఏలిన వాడైనటువంటి రాజునకు నిన్ను శపిస్తాడా? నీ చిత్తమైతే నేను వాడిని చేరబోయి వాని తల ఛేదించి వస్తాను. నువ్వు పర్మిషన్ ఇస్తే వెళ్ళాడు వాని శిరచ్ఛేదనం చేసేస్తా అని చెప్పాడు అభిషేక్. దావీదు చెప్పిన మాట చూడండి. దావీదు అంత బలం ఉండి కూడా దావీదు చెప్పిన మాట చూడండి ఒకసారి. అందుకు రాజు, మీకును నాకు ఏమి పొందు? వాడిని శపించినామండి. దావీదుని శపించమని యెహోవా సెలవిచ్చాడేమో. ఎవరు చెప్పారు? దేవుడే తనకు అనుమతి ఇచ్చాడేమో దావీదుని శపించమని. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? అతను తిట్టని రాళ్ళేని ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తున్నాడు. బలం కలిగిన దావీదు కావాలనుకుంటే చిన్న పర్మిషన్ ఇస్తే చాలు వెళ్ళి షిమి తల నరికేస్తారు, శిరచ్ఛేదనం చేసేస్తారు. కానీ దావీదు ఏమన్నా తెలుసా? కంగారు పడద్దు. దేవుడే పర్మిషన్ ఇచ్చాడేమో, దేవుడే అనుమతి ఇచ్చాడేమో నన్ను శపించమని. వాడిని ఒకసారి 12వ వచనం కూడా చూడండి. లక్ష్య పెట్టినేమో. ఈ మాట చాలా దయచేసి గమనించండి. నిద్రపోయేలా ఉంటే దయచేసి లేకండి. ఈ మాట దయచేసి వినాలి. వాడు పలికిన శాపానికి బదులు యెహోవా నాకు మేలు చేస్తా. ఈ మాట దయచేసి గుర్తు అండర్లైన్ చేసుకోండి. వాడు పలికిన శాప వచనాలు నాకు మేలవుతాయేమో, ఏం చేయొద్దు, ఆయన్ని వదిలేయండి అన్నాడు. ఎవరు? ఒక దావీదు, అంత బలం కలిగిన దావీదు, ఒక రాజు. క్షమించండి, వదిలేయండి, తిట్టనివ్వండి, ఏం చేద్దాం, రాళ్ళేస్తాండి, ఏనివ్వండి, మీరేం చేయొద్దు, వదిలేయండి అన్నాడు. ఎవరిని? షిమీని. అతను పలికే శాపవచనాలు నాకు మేలైపోతాయేమో, శాపవచనాలు నాకు దేవుడు విన్నాడు ఆ మాట. నిజంగానే దావీదుకి మేలు చేశాడు. ఎలా తెలుసా? ఆ షిమీ వంశం నుంచి వచ్చిందే ఈ మొర్దెకై. ఒకసారి మళ్ళీ తిరిగి ఎస్తేరు గ్రంథంలోకి వద్దాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. షూషాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థునైన మొర్దెకై. అతను బతికినిచ్చాడు కాబట్టి మొర్దెకై వచ్చాడు. ఎస్తేరు వచ్చింది. తిరిగి దావీదు సింహాసనం స్థిరపడింది. యూదులు ఎవరూ నాశనం అయిపోలేదు. మొర్దెకై రూపంలో రక్షణ వచ్చింది. హామాన్ రూపంలో పెను విపత్తు వచ్చింది. హామాన్ కారణం ఎవరు? సౌలు. మొర్దెకై కారణం ఎవరు? దావీదు. సౌలు చేసిన చిన్న పొరపాటు భయంకరమైన పెను ప్రమాదంగా మారింది. దావీదు ఇచ్చిన చిన్న క్షమాపణ, చిన్నపాటి క్షమాపణ కదా, చిన్న క్షమాపణ ఆయనకి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆయన అన్నాడు, తిట్టని, నాకు ఆశీర్వాదం అయిపోద్దేమో, మనం కూడా అలాంటి బాగుంటుంది కదా. ఎవరన్నా మనల్ని తిడితే వెంటనే సరే అక్క తిట్టని, పర్వాలేదు, సర్లే అన్న తిట్టనివ్వండి, నాకు ఆశీర్వాదం అయిపోద్దేమో. అలాంటిది నిజంగా దేవుడు ఆశీర్వదించేస్తాడు. నిజంగా ఆ శాపాలన్నీ ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. అది రుజువైంది, రుజువైపోయింది. అదే వాళ్ళ అరవంగానే మనం కూడా మీదకి వెళ్ళామనుకో, అక్కడితోనే అయిపోద్ది అంతే. కానీ అతను క్షమించి వదిలేసామనుకో, దేవుని లెక్కలోకి వెళ్ళిపోద్ది. ఆయన చూసుకుంటాడు. ఇక దేవుడు ఆశీర్వాద వర్షాన్ని కురిపిస్తాడు. దావీదు మీద అదే జరిగింది. దావీదు సింహాసనం అలా స్థిరపడిపోయింది అంతే. ఇప్పటికీ దావీదు సింహాసనం ఉంది. ఇప్పుడు యెరూషలేములో పరిపాలించేది దావీదు వంశమే. సౌలు సింహాసనం అప్పుడే పోయింది, కానీ దావీదు సింహాసనం ఇంకా స్థిరపడింది. బలలో ప్రవేశిస్తున్న నీవు నేను, నీ జీవితం నా జీవితం కూడా ఎన్నో మరి ఉంటాయి. దేవుని మాట వినే సందర్భాలు వస్తాయేమో, దయచేసి గమనించండి. ఏ పెను ప్రమాదం దాగి ఉందో తెలియదు కనుక దేవుని మాట వినటం మనం నేర్చుకోవాలి. ఏమో చిన్న పొరపాటు, చిన్న అలసట, చిన్నపాటి నిర్లక్ష్యం ఏది దేవుని పట్ల పెను ప్రమాదంగా మారిపోద్దేమో. బహుశా సౌలు కూడా తెలియదు, నేను చేసే ఈ పొరపాటు నా భవిష్యత్తు మొత్తం నాశనం చేస్తుందని బహుశా సౌలు కూడా తెలియకపోవచ్చేమో. కానీ సౌలు వల్ల ఆ పొరపాటు జరిగింది. కానీ దేవుడు దావీదు రూపంలో ఆశీర్వాదాన్ని తన ప్రణాళిక రూపొందించాడు. దావీదు చేసిన చిన్న క్షమాపణ గొప్ప ఆశీర్వాదంగా మార్చబడింది. అలాగే మనం కూడా ఇతను క్షమించే వారంగా ఉండగలిగితే అది ఆశీర్వాదంగా మార్చబడింది. దేవుని మాట వినటం నేర్చుకుంటే అది ఎంతో పెను ప్రమాదాల నుంచి తప్పించగలుగుద్ది. చూడండి, ఆ యొక్క యోనాతాన్ ఎంత శ్రేష్టమైన భక్తుడు, దావీదు కన్నా శ్రేష్టమైన వాడు. తను చనిపోయిన కారణం ఎవరు తెలుసా? తల్లిదండ్రులు చేసిన పాపం. ఒకవేళ ఈరోజు మన కుమారులు, మన కుమార్తెలు వాళ్ళు మంచివాళ్లే, కానీ వాళ్ళ భవిష్యత్తు సరిగ్గా ఉంటలా, వాళ్ళకి ఏవో సమస్యలు వస్తున్నాయి, దానికి కారణం మన పొరపాటు అని ఒకవేళ మన పొరపాటు అయితే దాన్ని మనం తట్టుకోగలమా? శిక్ష మనం చేసిన పొరపాటుకి మనమే శిక్ష అనిపిస్తే బాగుంటుంది కదా. కానీ మన పొరపాటు మన పిల్లల మీదకి రాబోతే అది భరించలేం.
మనం చేసిన తప్పుకి మన పిల్లల శిక్ష అనిపిస్తే మనం భరించలేం. ఒకవేళ సౌలు బతుకుంటే చనిపోయేవాడాం. సౌలు చేసిన పొరపాటును బట్టి అత్యంత శ్రేష్టమైన, దావీదు కన్నా శ్రేష్టమైన యోనాతాను చనిపోయాడు. మరి అటువంటి ప్రమాదాలు మరి నీవు నేను తప్పించుకునేవారుగా, దేవుని మాట వినేవారుగా, ఇతరులను క్షమించేవారుగా ఉంటే ఎంతో ధనిలం. మరి ఇటువంటి పొరపాట్లు నీ జీవితంలో, నా జీవితంలో ఉంటే సరి చేసుకుని మరి ఆ బలలో పాలు పొందేవారుగా ఉంది. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.